ప్రస్తుతం మనతో పాటు మాజీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఈ మధ్య నా అన్వేషణకు సంబంధించి ఆయన మీద కేస్ అయ్యింది అని చెప్పి మనకైతే ఒక వార్తుంది. అయితే ఎందుకు అయ్యింది అనంటే మాత్రం మెట్రో మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి సుమోటోగా తెలంగాణ పోలీసులు కేసయితే నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే అసలు ఈ అన్వేషణ గురించి రెడ్డన్న గారు ఏం చెప్తారనేది ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్ మీరు చెప్పండి. ఈ నా అన్వేషణ ఈ మధ్య చాలా అంటే ఇంతకు ముందు జస్ట్ కంటెంట్ ఆయన యూట్యూబ్ కంటెంట్ ఏముంటుండే ట్రావెలింగ్ గురించి ఉంటుండే. ఇప్పుడు మొత్తం బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళని పట్టించడంలోనే ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మెట్రో ఎండీ అండ్ మిగతా ఐఏఎస్‌లు కూడా ఇందులో పాల్గొన్నారు. 300 కోట్ల స్కామ్ చేశారు. 50,000 కోట్ల స్కామ్ చేశారు అని చెప్పేసి ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు అన్వేష్ నేను 1, 2 వీడియోలు చూశాను ఆ అబ్బాయివి. ఏదో యూరోపియన్ కంట్రీలోనో ఎక్కడో ఒకటి చూసి ఏదో చూస్తా ఉంటే తారసపడింది చూశాను. ఏదో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి యాసలోనో అది ఏదో చెప్పి కొంచెం ఆకట్టుకునేటట్టు ఫన్నీగా మాట్లాడేవాడు. కొంచెం టాకెటీ పర్సన్. సో బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. యూట్యూబరు చిన్నప్పటి నుంచి బాగా నేను విన్నదేమంటే చిన్నప్పటి నుంచి కష్టపడి నానా కష్టాలు పడి అనేక ఉద్యోగాలు చేసి ఎలాగో డిగ్రీ సంపాదించి ఆ తర్వాత ఏదో ఉద్యోగం కోసం పోయి హోటల్లో చెఫ్గా ఉండి తర్వాత ఫైనల్గా తను యూట్యూబర్గా అయితే అంటే కొంచెం 10 రూపాయలు సంపాదించుకోవచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో యూట్యూబర్గా మారినాడు. ఓకే, మంచిదే. ప్రదేశాల గురించి ప్రపంచానికి చెప్తూ యూట్యూబ్లో తాను తిరిగిన ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఏం వింతలు, ఏం విశేషాలు అని చెప్పాడు. మంచిదే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈయనకి నోటు దూల చాలా ఎక్కువ ఉన్నట్టుంది. కారణం ఏమిటంటే ఎవరిన గురించి అక్కడున్న లోకల్గా ఉండే అమ్మాయిల గురించి కానీ ఫుడ్ గురించి కానీ ఎగతాళిగా మాట్లాడతాడు. బహుశా నేను అనుకునేది ఏమంటే కాకినాడ ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు కొంచెం ఎకసక్యాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మాట్లాడతాడేమోలే, ప్రజలను కవ్వించడానికి నవ్వించడానికి ఆ విధంగా మాట్లాడుతున్నాడేమోలే అని అనుకున్నా. తర్వాత ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ ఆయన హైదరాబాద్లో ఎవరైతే ఈ బెట్టింగ్ గేమ్స్ పైన చేశారో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బెట్టింగ్ గేమ్స్ పైన ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ పైన కేసులు పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళని అందరినీ అదే విధంగా విమర్శించడం మాట్లాడడం చేశాడు. ఓకే, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ని డిస్కరేజ్ చేయాలి, ఆ విధంగా చేసే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడాలి, అదే కాకుండా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. బెట్టింగ్ యాప్స్ వల్ల అందరి జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయని చెప్తే పర్వాలేదు. ఆయన యూట్యూబ్లో కూడా కొన్ని కథలు చెప్పొచ్చు. లేదు, ద్రౌపది ఆ విధంగా వస్త్రాహరణ కావడానికి కారణం ఈ పందెమేనని చెప్పి చెప్పిండొచ్చు. ఇంకా అనేక రకాలుగా శిబి చక్రవర్తి ఏ విధంగా పందెంలో ఏదో చెప్పిండదు, నల చక్రవర్తి అదే అన్ని అందరి గురించి ఎవరైతే జూదంలో ఏ విధంగా జీవితాలు నాశనం అయింది చెప్పొచ్చు. కొందరి ఎగ్జాంపుల్గా కూడా చెప్పిండొచ్చు. అంతటితో బాగానే ఉంది. కానీ ఆయన చేసిన ఇంకో తప్పు ఏమిటంటే తన దగ్గర ఆధారాలు ఉంటే ప్రపంచంలో ఎవరినైనా మీరు క్వశ్చన్ చేయొచ్చు, కేసు పెట్టచ్చు. ప్రైమ్ మినిస్టర్ని పెట్టచ్చు, సీఎం పైన పెట్టచ్చు. కానీ ఆధారాలు లేకుండా నిరాధారంగా ఒక ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తుల పైన నోరు తెరిచి పిచ్చిగా మాట్లాడడం మహా తప్పు. అందువల్ల అందరూ ఊరుకుంటారు. కానీ ఇప్పుడు మీరు తప్పు లేకుండా తప్పు చేశారని చెప్తే మరీ అన్యాయం. ఇందాక వీడియో చూశాను, 300 కోట్లు వసూలు చేశారు. ఆయనేమో శాంతి కుమారి ఎక్స్ ఆమె చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. ఆమె వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్స్ అండ్ హానెస్ట్ ఆఫీసర్ అని పేరున్న ఆమె. ఆ తర్వాత జితేందర్, నేను పనిచేసే కాలంలో ఆయన పనిచేశాడు. చాలా హానెస్ట్ ఆఫీసరు, సిన్సియరు. అదేవిధంగా ఆయన ఎప్పుడు ఈ దాదాపు 35 ఏళ్ళ సర్వీస్లో జితేందర్ గారు, నేను ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు నేను అడిషనల్ ఎస్పీ, నేను ఏసీపీగా ఆయన డీసీపీగా పనిచేసే రోజుల నుంచి నాకు తెలుసు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా హానెస్ట్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్. ఆయన గురించి ఎన్విఎస్ రెడ్డి రైలుకి మెట్రోకి ఆద్యుడు ఎండి, ఆయన గురించి. కాకపోతే ఇంకా దానా కిషోర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనెస్ట్ ఆఫీసర్స్
అవైలబుల్ ఇన్ ఐఏఎస్ సర్వీసెస్. ఓకే. దానా కిషోర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్స్. ఆయన చాలా ఏ డిపార్ట్మెంట్లో వాటర్ బోర్డులో పనిచేస్తే వాటర్ లెవెల్స్ని ఇది చేశాడు. జిహెచ్ఎంసీలో పనిచేస్తే జిహెచ్ఎంసీలో అన్నిటికీ ఆద్యుడైనాడు. చాలా గొప్ప గొప్ప పనులు చేశాడు ఆయన. దానా కిషోర్ చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఒంగోలు నుంచి ఆయన నేటివ్ ప్లేస్. ఐ నో హిమ్ పర్సనలీ. గొప్ప వ్యక్తి. ఎథిక్స్ మారల్స్ ఉండేవాడు. తనకు ఎవరైనా చెడ్డ పనులు చేయమని ఇంకోటి ఎంత పెద్దోళ్ళు చెప్పినా కూడా చెయ్యనని చెప్పి చాలా డిపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తి. చాలా నిరాడంబరుడు, గొప్ప వ్యక్తి. ఆయన ఓకే. గురించి చెడ్డగా మాట్లాడటం. ఇంకేదో వికాస్ రాజు, రామకృష్ణ, ఇమ్రాన్ వీళ్ళెవరు ఆయన ఫ్రెండ్స్? ఆయన చూసినాడా? ఎప్పుడన్నా కలిసినాడా? ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఇండియాకి ఎప్పుడన్నా వచ్చినాడా? పోనీ ఇండియాలో ఎవరి దగ్గరైనా ఆధారాలు కలెక్ట్ చేసినాడా? ఈ ఎవరైతే ఉన్నారో యాడ్స్ ఇచ్చినోళ్ళు వాళ్ళని ఏమైనా కలిసినారా? వాళ్ళు ఇస్తుంటే ఏమైనా డాక్యుమెంట్లు తీసుకున్నాడా? కలెక్ట్ చేశాడా? నిరాధారంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తీసుకున్నాడు. దానా కిషోర్ తీసుకున్నాడు. ఎన్వి జితేందర్ తీసుకున్నాడు. డీజీపీ ఆయన ఇప్పుడు. ఆయనకి ఏం సంబంధం ఉంటుందండి? డీజీపీకి ఏం సంబంధం ఉంటుంది? రైల్లో వేసుకునే యాడ్లకి ఏవిఎస్ రెడ్డి గారు, ఎన్విఎస్ రెడ్డి గారు అంటే దెర్ ఇస్ ఎ మీనింగ్. జితేంద్ర గారు ఆయన డీజీ, రాష్ట్ర డీజీ. ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? రైళ్లతో ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? మెట్రోతో ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? అంటే లా అండ్ ఆర్డర్ అతని చేతిలోనే ఉంటుంది లా అండ్ కదా, మరి ఆర్డర్ పట్టించుకోవాలి కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ఇంత ప్రమోట్ చేస్తుంటే బాధ్యత లేకుండా మెట్రో కూడా చేస్తుంది, మరి ఎందుకు పట్టించుకోలేదు జితేందర్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు డీజీపీకి ఏం సంబంధం ఉందండి? నువ్వు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేట్ చేస్తారు. లేదు ఆయనకు నువ్వు డైరెక్ట్గా కంప్లైంట్ ఇస్తే ఆయన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కన్సర్న్ వాళ్ళకి పంపించి ఆ కంప్లైంట్ ఇన్వెస్టిగేట్ చేయిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ డీజీ కదా నువ్వు అట్లట్లయితుంది. ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే దే విల్ టేక్ కాగ్నిజెన్స్ అండ్ రిజిస్టర్ ఎ కేస్ అండ్ ఇన్వెస్టిగేట్. అంతేగాని నువ్వు అందరూ ఉన్నారని చెప్పి దానా కిషోర్ ఆయన సంబంధం లేని వ్యవహారం. ఆయనకేం వ్యవహారం ఉంటుంది? శాంతికుమార్కి ఏం వ్యవహారం ఉంటుంది చీఫ్ సెక్రటరీగా? సో వీళ్ళందరూ 300 కోట్లు తీసుకున్నారని ఆ వీడియో చూసిన తర్వాత వీడికి ఏమైనా ఐ థింక్ అంటే ఏమైనా వాక్ స్వాతంత్రం ఉంది, నేను భారతదేశంలో లేను, నేను ఎక్కడో ఉన్నాను, నన్ను ఎవరు ఏమీ పీకలేరు అనే ఉద్దేశంతో వీడియో చేసి ఇటు వదిలిపెడితే ఇది చూసిన వ్యక్తి ఓ కానిస్టేబుల్ ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలామంది ఆఫీసర్లు కించపరిచే విధంగా ఉంది, వాళ్ళందరినీ క్యారెక్టర్ని డిమారలైజ్ చేసేటట్టు ఉందనే ఉద్దేశంతో ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ కట్టారు. సో ఇప్పుడు డెఫినెట్గా ఆయన ఏ దేశంలో ఉన్నా ఆయన్ని పిలిపించుకుంటారు, అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపి ఆల్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. తప్పు. ఇప్పుడు మీకు తెలిస్తే ఎస్ కరప్ట్ అయితే కంప్లైంట్ ఇవ్వాల్సిందే. మీరు కంప్లైంట్ ఇవ్వాలి. అయ్యో ఆయన ఏదో సిబిఐతో ఎంక్వైరీ చేయించమంటాడు. చట్టం గురించి తెలుసా అతనికి? ఏదో డిగ్రీ దాకా చదువుకున్నాడు, ఏదో హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశాడు, మంచిదే. ఏదో ప్రపంచ యాత్రికుడిగా 10 రూపాయలు సంపాదించి వాళ్ళు ఇంటికి పంపిస్తున్నాడు. అదేవిధంగా నేను చాలా ఆ తర్వాత ఈ అభియోగాలు వచ్చిన తర్వాత చూశాను, ఆయన కూడా కేర్లెస్గా మాట్లాడతాడు. ఇతర దేశంలో ఉండే స్త్రీలతో కూడా ఆటబొమ్మల్లాగా మాట్లాడతాడు. సరే నువ్వు ఏదో కొంచెం ఇదిగా మాట్లాడచ్చు, కానీ కించపరిచే మనస్తత్వాలని వాళ్ళ ఆకారాల దగ్గర నుంచి అన్నింటినీ కించపరిచే విధంగా మాట్లాడతాడు. ఆ నోటి దురుస్తనం వల్లనేమో ఈ కేసులో ఇరుక్కున్నాడు. డెఫినెట్గా ఈ కేసులో ఏ ఆధారాలు లేకుండా ఈ వీడియో చేసినాడు కాబట్టి, ఆయన దగ్గర నుంచి జనరేట్ అయింది కాబట్టి డెఫినెట్గా ఎఫ్ఐఆర్లో ఎలక్ట్రానిక్ కదా, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కాబట్టి ఈ కెనాట్ సే నో. హీ విల్ బి అరెస్టెడ్, హీ విల్ బి సెంట్ టు జైల్. ఆయనకు డెఫినెట్గా 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు జైలు శిక్ష వస్తుంది. అప్పటికి అర్థమవుతుంది అతనికి చాలా. అంటే ఎందుకు అంటే ఇప్పుడు అన్వేష్ అనే వ్యక్తి చాలా కష్టపడి పైకొచ్చారు. ఇప్పుడు అంటే మనం చూస్తుంటే మాత్రం అంటే అతను ఫేమస్ అవ్వడానికే తోటి యూట్యూబర్లతోని గొడవ పడడం లాంటిది చేశారు. అప్పుడు వ్యూస్ ఎక్కువొచ్చాయి. ఇప్పుడు ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ఫ్రేమ్‌లోకి వచ్చాయో అప్పటి నుంచెల్లి అన్వేష్ అనే ఇప్పుడు ఈ యూట్యూబర్ రెగ్యులర్‌గా ఇదే కంటెంట్ పైన వర్క్ చేస్తున్నారు. వీళ్ళు అంటే ఈ యూట్యూబర్స్, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇలా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారని చెప్పేసి అన్నింటికి వీడియోలు చూపించడం. వాళ్ళు చేసిన వీడియోలు అంటే వాళ్ళు ఏదైతే ప్రమోట్ చేశారో దాన్ని చూపించడం చేశారు.
ఈవెన్ దీనికి కూడా ప్రమోట్ చేస్తున్నారు. అంటే మెట్రో రైల్‌లో అవి ప్రమోటింగ్‌గా అనిపించినాయి. అది చూపించారు. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా ఇప్పుడు 'జితేందర్ రెడ్డి' గావచ్చు, తెలంగాణ జితేందర్. డీజీపీ ఉమ్. అండ్ 'ఎన్‌వీఎస్ రెడ్డి' వీళ్ళందరిని పైన ఆరోపిస్తున్నారు. ఈ మిగతా ఐఏఎస్‌ల పైన కూడా 'వికాస్ రాజ్' లాంటి అంటే వీళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్‌కి వర్క్ చేసిన వాళ్ళు 'వికాస్ రాజ్' గారు. వీళ్ళందరిని ఇట్లా ఆరోపించడం వెనక ఏముండొచ్చంటారు? ఏం లేదు, నన్ను ఎవరు ఏం చేసుకోలేరు, నేను ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నాను. ఇంకోటి ఏమంటే దీనివల్ల ఫేమస్ అవుతాను అనుకున్నాడు పిచ్చోడు. ఫేమస్ కాదు, జైలు పోతావు. హ్మ్. తప్పయ్యా నువ్వు చేసింది. నువ్వు ఆరోపించు, నువ్వు ఎవరినై పైన ఆరోపించవచ్చు. ఆధారాలు ఉంటే మొత్తం ఆధారాలు తీసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, లేదా అక్కడి నుంచి కూడా ఇదో ఫలానా ఆధారం ఉంది, ఆయన ఫలానా దగ్గర నుంచి డబ్బు తీసుకున్న ఫోటో ఇది, ఆయన బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బు ఇది, ఆయనకి ఇంకోటి దొరికింది ఇది అని నువ్వు ఆధారాలు ఉంటే ఇచ్చి నువ్వు యూట్యూబ్లో పెట్టి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకో లేకపోతే సిబిఐ డైరెక్టర్కో యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్కో నువ్వు డైరెక్ట్గా పంపించినా అది చెల్లుబాటు అవుతుంది. లేదు సుప్రీంకోర్టులో ఇవ్వచ్చు, హైకోర్టులో ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. అబద్ధాలు పెట్టి చేసి ఇట్లాంటివన్నీ మాట్లాడి వాడు తీసుకున్నాడు, వీడు తీసుకున్నాడు. ఇంకోటి ఆ వీడియోలో లాస్ట్లో చూస్తే 50,000 కోట్లు అంట. ఏమన్నా మనిషా? మాట్లాడడానికి ఒక హద్దు పద్దు ఉండాలి కదా. సో నోరు దూర్చడం వల్ల అంటే ఆయన అనుకున్నాడు వాక్ స్వాతంత్రం ఉంది, నేను ఏదో మాట్లాడితే యూట్యూబ్గా ఎవరో మాట్లాడితే అందరూ ఆకర్షిస్తున్నారు, అందరూ నన్ను ఫాలో అవుతున్నారు అని నాకు డబ్బులు బాగా వస్తున్నాయి, ఇది చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకున్నాడు. డబ్బులు వచ్చేది అటు నుంచి నాయన నువ్వు జైల్లో ఉంటావు, నువ్వు తప్పు ఇట్లాంటివి మీరు చేయకు, ఇప్పటికే నీ పైన ఎఫ్ఐఆర్గా అయింది, దాంట్లో ఇన్వెస్టిగేట్ అవుతుంది, నువ్వు అబద్ధాలు చెప్పినావు కాబట్టి దానిపై నీ పైన ఛార్జ్షీట్ వేస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. అదే కన మొత్తం నువ్వు ఏమీ లేకుండా పెట్టామని చెప్పి తెలిస్తే ప్రూవ్ అయిపోయిన తర్వాత యూ విల్ బి అట్లీస్ట్ 4 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తావు. అంటే అతను ఇప్పుడు ఫారెన్‌లో ఉన్నారు గదా సార్! అంటే వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది అంటారా? ఎందుకంటే ఫారెన్‌లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మాల్యా లాంటి వాళ్ళనే మనం వెనక్కి తీసుకురాలేకపోయినాం. ఈయనైతే చిన్న యూట్యూబర్. ఇతన్ని తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఫారెన్‌లో ఉన్నారు ఉంటే కాబట్టి. ఏముంది, ఎందుని తీసుకురాలా? హ్మ్. ఇప్పుడు మీకు వేల కోట్లు ఉన్నాయి, ఇప్పుడు విజయ్ మాల్యాకు వందల వేల కోట్లు ఉన్నాయి. హ్మ్. ఆయనకు ఆ దేశంలో పోయిన తర్వాత ఆశ్రయం కల్పించమని గవర్నమెంట్ కోరాడు. అదేవిధంగా ఆయనకి అడ్వకేట్లను పెట్టుకున్నాడు. ఆ అడ్వకేట్ల ద్వారా భారతదేశానికి అయినా కూడా ఇక్కడ ఉండే ఆయన ప్రాపర్టీ అంతా కాన్ఫిస్కేట్ ఆ! చేశారు, యాక్షన్స్ వేశారు. ఆయన 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు పెట్టిన కారు 40 లక్షలకి యాక్షన్ వేశారు. ఆయన చాలా ప్రాపర్టీస్ పోయినాయి. ఇప్పుడు ఆయన ఏమంటే ఇంత సుఖాను అనుభవించి సొంత ఎయిర్‌లైన్స్ పెట్టుకొని ఆయన సొంత ఫ్లైట్, నేను అసిస్టెంట్ కమిషనర్ బేగంపేటగా ఉన్నప్పుడు ఆయన విలాసవంతమైన ఒక హ్మ్. ఆయన సొంత ఫ్లైట్‌ని కూడా చూశాను నేను. హ్మ్. చాలా విలాసం, దాదాపు 150, 200 మంది కూర్చున్న ఫ్లైట్‌ని ఆయన బెడ్‌రూములు, ఆయన అసిస్టెంట్లు, ఆయన ఆమె కాఫీ, టీలు ఇచ్చే అమ్మాయిల దగ్గర ఎయిర్ నుంచి, హోస్టెస్. ఎయిర్ హోస్టెస్ దగ్గర నుంచి పెద్దగా ఆయన ఒక్కడొస్తే 3 అమ్మాయిలు ఉండేవాడు ఎయిర్ హోస్టెస్‌లు. హ్మ్. 2 బాయ్స్ ఉండేవారు. ఇంకా మసాజర్‌ను కూడా ఆయన వెంట తెచ్చుకునేవాడు. సో హుహు. ఆయన బెడ్‌రూము, ఆయన కథ అదే రాజభోగాన్ని అనుభవించాడు. ఆ ఫ్లైట్ కూడా భలే ఇదిగా ఉంటుంది. 1994లోనో 4లో అనుకుంటా, 4లో. హ్మ్. అట్లా ఆ టైంలోనే పెద్ద రాజభోగి ఆయన. ఓకే. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ తర్వాత తీసుకున్నాడు. సో హ్మ్. అట్లాంటి ఆయన కాబట్టి ఆయన డబ్బులు విచ్చలవిడిగా ఇప్పుడు వందల వేల కోట్లు ఇక్కడ పోగొట్టుకున్నాడు. అక్కడ కూడా అడ్వకేట్లని చెప్పి అక్కడున్న ఆస్తులు అక్కడ ముందే పోగేసుకున్నాడు. ఆ ఆస్తులన్నీ కూడా కుదవబెట్టి ఏదో పెట్టి కేసులన్నీ చేస్తున్నాడు. ఇక్కడికొస్తే జైల్లో మొగాలి కదా హ్మ్. ఆ ఉద్దేశంతో. ఆయన ఈ అన్వేష్ కెనాట్ బి విజయ్ మాల్యా ఆర్ సంబడి. హ్మ్. అదే కాకుండా ఇప్పుడు ఈయన ఆయనకున్న ఏముంది, ఒక బ్యాంకు ఖాతాను కరుపు చేస్తే ఆయన ఇంకొక గంట కూడా జీవించలేడు. ఓకే. అందువల్ల డెఫినెట్‌గా ఆయన్ని తీసుకొస్తారు. ఏ దేశానికి రాస్తారు అందరికి. డోంట్ గ్రాంట్ హిమ్ వీసా అని. ఓకే. వేరే దేశానికి గ్రాంట్ చేయరు. ఏ దేశం ఉంటే ఆ దేశానికి డిపోర్ట్ చేయమని రాస్తారు. అదేవిధంగా ఇంకో విషయం ఏమిటంటే ఆయన పాస్‌పోర్ట్‌ని ఇన్వాలిడ్ చేసి పంపిస్తారు. ఓకే. అదేవిధంగా రెడ్ అంటే రెడ్ మనకు రైట్స్ ఉంటాయా సార్? రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు. ఓకే. ఇఫ్ యూ ఆర్ ఇప్పుడు ఆయన ఎంతకాలం పోతాడు ఆయన? ఒక 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 సంవత్సరం పోతాడు. 2 ఏళ్ళు ఆ పాస్‌పోర్ట్ రెన్యువల్. అయిపోయి రెన్యువల్స్ అయిపోతే మళ్ళీ ఇండియాకి రావాలా? లేకపోతే ఆ దేశంలో ఉండి ఇండియన్ ఎంబసీకి పోవాలా? ఓకే. ఇండియన్ ఎంబసీ‌లో మేము చేయరా పోరా బాబు,
అంటారు, ఓకే. అయిపోయింది కదా. అంటే కాబట్టి ఎన్ని రోజులు తప్పించుకోలేరంటారు. తప్పించుకోలేరు, ఎప్పుడైనా అరెస్ట్ జరుగుతుంది. ఓకే. సో, ఫైనల్‌గా అంటే ఈ బెట్టింగ్ యాప్స్ పైన మాట్లాడరు ఓకే. ఇప్పుడు ఇన్ని రోజులుగా అంటే ఇప్పుడు 'సజ్జనార్' గారితో మంచి సంబంధాలుండే. ఈవెన్ వీడియో కాల్‌లో అంటే జూమ్‌లో కూడా మాట్లాడుకున్నారు. జూమ్ ఇంటర్వ్యూ కూడా జరిగింది వాళ్ళిద్దరి మధ్యల. అప్పుడు కూడా మాట్లాడారు. అంటే పెళ్లి చేసుకోరా అని జెప్పేసి 'సజ్జనార్' గారంటే ఆహ్, అండుకున్నోడికి ఒక కూర, దేశం వదిలేటోడికి 60 కూరలన్నట్టు మాట్లాడారు. తప్పు కదా. అంటే 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 ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నారు ఓకే. ఇంకా ఇప్పుడు వీళ్ళందరి పైన మాట్లాడుతున్నారు ఓకే. ఎట్లా చూడొచ్చంటారు? సి అంటే ఫికిల్ మైండెడ్ ఫెలో. ఇప్పుడు మీరు మాట్లాడుకున్న నేను చేసుకోను సార్, ఎందుకు ఇటు దేశాలు పట్టుకు తిరిగేవానికి నాకెందుకు పెళ్ళి, నేదో దీన్నే నమ్ముకున్నాను, ఈ ఇదే నాకు లైఫ్లో సాటిస్ఫై అయింది అని మాట్లాడొచ్చు. హ్మ్. అంతేగాని అదేదో ఏదో పెళ్లి చేసినోనికి ఒక భార్య, ఉంచుకున్నోనికి 100 భార్యలు అని చెప్పి, అదే వండుకున్నోనికి ఒక వండుకున్నోడికి ఒక కూర, కూర, అడుక్కునేటోడికి ఆడుకున్నోడికి వేల కూరలు అన్నట్టు మాట్లాడినాడు. సో అది తప్పు కదా. హ్మ్. సి ఒకవేళ ఆయన సి ఆయన ఆయన పర్సనల్ అది అభిరుచి, దాన్ని మనం ఏం చెప్పలేం. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో అమ్మాయిలతో గడుపుతానడం మంచిది, ఆయన అభిరుచి, అది మనం ఏం చెప్పలేము. అదే గాని పబ్లిక్‌గా అంటే నోటు దురుస్తనం, దాన్ని బట్టి తెలిస్తే ఏమైంది, నోటి దురుస్తనం ఉంది అని. ఓకే. దానివల్ల ఆయన ఈ ల్యాండెడ్ ఇన్ దిస్. ఏదో ఓకే. యూట్యూబర్‌గా పేరుంది. యెస్, మంచిదే. ఇంకో మాట, అయ్యా మీరు ఈ జూదం ఆడకండి అని చెప్పినారు, దానిపైన యూట్యూబులు చేయండి. హ్మ్. ఏదైనా నీతి కథలుంటే చెప్పండి. మీరు ఆ విధంగా చేయాలి గానీ, లేదు వేరే దేశంలో ఈ గేమ్స్ ఆడి నాశనం అయిపోయేవాళ్ళు ఎవరైనా ఉంటే వాడి పిక్చర్, బొమ్మలు తీసి వానితో ఇంటర్వ్యూ తీసుకొని పెట్టండి. అంతవరకు బానే ఉంది గానీ, మీరు ఈ ఊరికే లేనిపోని వాళ్ళ పైనంతా అభియోగాలేసేసి, మీరేదో పెద్దవాడే, ఇంగా నాకు యూట్యూబర్స్‌లో చాలామంది ఫాలోవర్స్ అయితారు, సబ్‌స్క్రైబర్స్ అయిపోతారని జెప్పి మీరేదో చేసుకుంటే, మీరు జైలుకి పోయే వ్యవహారం అయితే కాబట్టి. అంటే ఇప్పుడు దీని గురించి కూడా అంటే ఇప్పుడు 'అన్వేష్‌ని' సపోర్ట్ చేసే వాళ్ళు ఒక మాట అంటున్నారు. ఏంటంటే ఇప్పుడు హైయర్ అఫీషియల్స్‌ని అంటే అక్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కేసు అంటున్నారు. మరి ఇన్ని రోజులు యూట్యూబర్‌లని, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని అన్నప్పుడు మరి వాళ్ళకి ఎలాంటి సాక్ష్యాలున్నాయని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరికి నోటీసులు ఇచ్చారు. ఇదే పోలీసు వ్యవస్థ అని చెప్పేసి కూడా అంటున్నారు. నోటీసులు ఎందుకివ్వరు? ఇప్పుడు వాళ్ళలో నోటీసులు ఇచ్చి అందరికీ నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి దానికి సరైన సమాధానం చెప్తే దాన్ని డ్రాప్ చేసుకుంటారు. లేకపోతే ఎఫ్ఐఆర్ కడతారు, అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. హ్మ్. ఆ! ఇప్పుడు అందరికి నోటీసులు ఎందుకిస్తాము? ఇది ఇది బాబు ఈ విధంగా కంప్లెయింట్ నీ పైన ఉంది. నువ్వు ఏం చెప్తావు సంజాయిషి, వచ్చి పోలీస్ స్టేషన్‌కి వచ్చి చెప్పు. ఫలానా సెక్షన్‌ల కింద యూ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ టు ది పోలీస్ స్టేషన్ అండ్ గివ్ యువర్ ఎక్స్‌ప్లనేషన్ అంటారు. ఆ రోజు పోయి, లేదు సార్ ఇది తప్పు, ఇది రైటు, ఈ విధంగా చేశాము, మాకేం సంబంధం లేదని చెప్తే ఒకళ్ళు డ్రాప్ చేసుకుంటారు. ఓకే. అంతే. ఇప్పుడు అదే కాదు. నేనే ఉన్నాను. ఇక్కడ ఒక మనిషిని ఎవరైనా, ఒక అమ్మాయిని హ్మ్. చంపేశారు అన్నారనుకో, అక్కడ చంపిన శవం ఉండాలి, ఈయన చంపినట్టు ఆధారాలుండాలి, చంపడానికి గల మెయిన్ కారణం ఉండాలి, మోటివ్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కదా. అక్కడ ఏమీ లేకుండా ఆయన చంపేశారు, ఆమెను చంపేసినారంటే హ్మ్. పోలీసోళ్ళు పిచ్చో. ఎఫ్ఐఆర్ కట్టమంటే కడతారులే. హ్మ్. ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రాన అది నిజము. ఈ ఎఫ్ఐఆర్ కట్టిన కేసులన్నీ చార్జ్ షీట్లు ఎయరు కదా. హ్మ్. క్లోజ్ చేస్తారు. అది ఫాల్స్ అయితే ఫాల్స్ అని ప్రాసిక్యూట్ చేస్తారు. ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చినారో ఓకే. వాళ్ళని గివింగ్ ఏ ఫాల్స్ కంప్లెయింట్ టు ది పబ్లిక్ సర్వెంట్ హ్మ్. అని చెప్పి 188 కింద యూ విల్ బి ప్రాసిక్యూటెడ్ కదా. అంటే ఇప్పుడు వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇస్తారు. అంటే ఇప్పుడు తెలంగాణ డీజీపీస్ ఎందుకు ఇస్తారండి? హ్మ్. వాడు నిరూపించాలి కదా. నేను అంటాను హ్మ్. ప్రైమ్ మినిస్టరు దొంగ అని, లేదు అంటే సీఎం దొంగ అంటాను. నేను దొంగ అని నిరూపించుకోవాలి కదా. హ్మ్. నిరూపించి ఆధారాలు పెడితే అప్పుడు. లేకపోతే వాళ్ళని నాకు చెప్పిన వాళ్ళందరిని పిలిపించి ఎంక్వైరీ చేస్తారా? కాదండి. ఇప్పుడు మీరు పోయినారు, ఆ! మీరొచ్చినారు పోతా పోతా నా డైమండ్ రింగులు 2 కొట్టేసుకుపోయింది ఆ అమ్మాయి అంటే నా చేతిలో పెట్టుకొని, హ్మ్. మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్‌లో పెడతారా? చేయరు. హ్మ్. దొంగతనం చేయాలంటే కారణం ఏంటి? మీరు తీసుకున్న ఫోటోలో, పిక్చర్‌లో ఉండాల. ఖచ్చితంగా లేదు, ఆధారాలుండాలి ఆధారం అంటారు. ఉండాలి. లేదు మీరు పోయి ఏదన్నా కొట్లో అమ్మిండేది ఉండాల. ఓకే. అమ్మిన తర్వాత కూడా మీ సొంత డైమండ్ రింగ్ కూడా అమ్ముకోవచ్చు కదా. నాదే మేబీ. అనేముంది? హ్మ్. నాది అని ప్రూవ్ చేసేయడానికి దాని వెనకాల అక్షరాలో, బిక్షరాలో ఏమన్నా ఉన్నట్టు, లేదు నేను కొన్నదే ఒక బిల్లు బిల్లు. తీసుకుపోయి అదే బిల్లు చూపిచ్చి ఇది అంటే యెస్, అప్పుడు ఆధారాలు లేకుండా హ్మ్. మీరు నేను పిచ్చోళ్ళంటే అవ్వదది. ఓకే. ఎఫ్ఐఆర్ గట్రా. ఓకే సార్. థాంక్ యూ.
సో చూసారు కదా, నా అన్వేషణ యూట్యూబర్ అయిన అన్వేష్ ఏదైతే ఆరోపిస్తున్నారో డీజీపీ అంటే తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి అండ్ మిగతా ఐఏఎస్లు దీంట్లో ఈ స్కామ్ లో ఉన్నారు అనడానికి కరెక్ట్ అయిన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా దీనిపైన కేసు నమోదవుతది అండ్ వాళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా ఆరోపించడం వెనక అసలు అన్వేష్ ఉద్దేశం ఏంటి అనేది ఖచ్చితంగా తెలవాలి. ఎందుకంటే అప్పుడే 300 కోట్లు అన్నాడు. అప్పుడే 50,000 కోట్లు అన్నారు. అంటే ఇదే కొంచెం ఆలోచించడానికి అసలు ఆలోచన కూడా రావట్లేదు 50,000 కోట్లు అనంటే. సో ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా ఎదురు చూడాలి. ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయితే నమోదయ్యింది. మరి వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? లేకపోతే అన్వేషే వచ్చి దీనికి సరైన ఆధారాలు చూపిస్తారా అనేది చూడాలి.